హలో అండి. ఏకలవ్యుడి యొక్క కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో నిషాద తెగకు చెందినటువంటి వాడు ఏకలవ్యుడు. ధనుర్విద్యలో నిష్ణాతుడయ్యాడు. తన తండ్రి హిరణ్యధనుసు నిషాదరాజు. తన తల్లి పేరు శృతదేవి. తన తండ్రి రాజ్యాన్ని వదిలి అడవుల్లో నివసించేవాడు. ఏకలవ్యుడికి చిన్నతనం నుంచి ధనుర్విద్యలో నిపుణుడవ్వాలని కోరిక అయితే బలంగా ఉండేది. ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు. ఇతను క్షత్రియుడు కాకపోయినా ధనుర్విద్యలో పరాకాష్ఠకు చేరిన యోధుడు. ఇతని గురువు భక్తి, త్యాగం యుగయుగాలుగా ప్రజల చేత స్మరించబడుతుంది. ఏకలవ్యుడు చిన్ననాటి నుండి గొప్ప యోధుడు కావాలని కోరుకున్నాడు. ఇతను హస్తినాపురం రాజకుమారులకు శిక్షణ ఇచ్చే గొప్ప గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందాలని ఆశించాడు. కానీ ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తానని, నిషాదుని కుమారుడైన ఏకలవ్యుడికి శిక్షణ ఇవ్వలేనని చెప్పాడు. అప్పుడు ఏకలవ్యుడు బాధతో, కోపంతో తన ఇంటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ద్రోణాచార్యుడిని మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని తన యొక్క గురువుగా భావించి ప్రతిరోజు ధనుర్విద్య సాధన చేయసాగాడు. ధనుర్విద్యలో ఎవరూ అందుకోలేనటువంటి స్థాయికి అతను చేరాడు. ఒకానొక రోజు హస్తినాపురం పాండవులు అడవిలో విహారానికి వచ్చినప్పుడు వారి యొక్క కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగపోయింది. అప్పుడు ఏకలవ్యుడు 10 బాణాలు వేసి కుక్క నోటిని తెరిచే ఉండేలాగా విద్యను ప్రదర్శిస్తాడు. ఆ విద్యను చూసి పాండవులందరూ ఆశ్చర్యపోతారు. ఇంతటి యోధుడు ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటారు. అంతలో అడవిలో ఎదురుపడ్డ ఏకలవ్యుడిని చూసి, నీవా ఈ బాణాలను విసిరింది అని అడుగగా, అవును నేనే అని సమాధానం చెబుతాడు ఏకలవ్యుడు. ఎవరు నీవు అని అడుగగా, నేను ద్రోణాచార్యుని శిష్యుణ్ణి అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు తనకు మాత్రమే ధనుర్విద్యలో నిపుణత ఇవ్వాలని అనుకున్నాడు. కానీ తనకు మించి ధనుర్విద్యలో వేరొకరిని యోధుడుగా మార్చాడని అనుకున్నాడు. వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతాడు అర్జునుడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని చూసి చాలా భయపడతాడు. ఎందుకంటే ఏకలవ్యుడు అర్జునుడి కన్నా మించిపోయే యోధుడవుతాడని గ్రహించాడు. అందువల్ల, ఏంటి ఏకలవ్య, నీవు నన్ను గురువుగా భావించావా అని అడుగుతాడు ద్రోణాచార్యుడు. అందుకు ఏకలవ్యుడు, అవును గురువుగారు అని చెబుతాడు. అంతే, నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నాడు. అందుకు ఏకలవ్యుడు, ఏమి కావాలి మీకు గురుదక్షిణ అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నీ యొక్క బొటనవేలు నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఏకలవ్యుడు నిశ్చితంగా ఆమోదించి తన బొటనవేలుని కత్తితో కోసి ద్రోణాచార్యుడికి ఇచ్చాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు బొటనవేలిని ఎందుకు అడుగుతాడు అంటే, బొటనవేలు లేకపోతే విల్లు పట్టడం చాలా కష్టమవుతుంది కనుక. అప్పుడు ఏకలవ్యుడు ధనుర్విద్యను ఉపయోగించలేడు కనుక. అప్పుడు అర్జునుడే గొప్పవాడవుతాడు కనుక ద్రోణాచార్యుడు ఈ గురుదక్షిణ అడుగుతాడు. ఈ సంఘటనతో ఏకలవ్యుడి శక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ అతని త్యాగం, గురుభక్తి, ధైర్యం యుగయుగాల పాటు గుర్తించబడింది. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. గురువు అంటే ఎంత గౌరవించాలో ఈ కథ చెబుతుంది. సమాజంలో అంతరాలు ఉన్న శిక్షణకు అర్హత ప్రతి ఒక్కరికి ఉందన్న సందేశం ఉంది. అసమానతల వల్ల ఎలా గొప్ప ప్రతిభ కానరాకుండా పోతుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.